హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కొత్తగా వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ సూర్య భగవాన్ ఆశీస్సులు మనందరికీ ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ నిన్న మార్నింగ్ నేను ఎర్లీగా లేచేసి పూజ కార్యక్రమానికి కావాల్సినవన్నీ పనులు చేసేసుకున్నాను అనమాట. సో తెల్లవారుజామునే లేచాను. అండ్ ఇక్కడ రథం ముగ్గు కూడా వేసుకున్నానండి. ఇది వచ్చేసి మా తులసి కోట. తులసి కోట ముందు నేను రథం ముగ్గు అనేది వేసుకుంటున్నాను అనమాట. సూర్య భగవాన్ ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలి అండి మనకి. ఎందుకని అంటే దేవుళ్ళల్లో మనకి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఒకరనమాట. సో ఆ భగవంతుని ఆశీస్సులు అయితే ఖచ్చితంగా మనకు ఉండాలి. అండ్ ఇక్కడ నేను లంచ్ బాక్సెస్ కోసము అండ్ ప్రసాదాల కోసము అన్నిటికీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత ప్రసాదాలు స్టార్ట్ చేశాను. స్టవ్ కూడా నీట్గా తూడ్చేసుకొని నైటే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను. అండ్ పరమన్నము పులిహోర చేస్తున్నానండి నేను ప్రసాదాలు. పరమన్నము సూర్య భగవానికి ఇష్టమైన ప్రసాదము. ఇంకొకటి ఏంటి అని అంటే చిక్కుడుకాయ ఆకులు కానీ లేకపోతే తమలపాకులో కానీ సూర్య భగవానికి సమర్పించాలి అనుకుంటారు అంటారనమాట పెద్దవాళ్ళు. సో ఆ రోజు ఆ ఆకులలో పెట్టిన ప్రసాదం తీసుకుంటే అందులో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా ఆ ప్రసాదంలోకి వస్తాయని చెప్పేసి. అండ్ ఇంకొకటి మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి తగ్గిపోతాయి అని చెప్పేసి అని అంటుంటారు. సో ఖచ్చితంగా అలా ఆ విధానం అనేది పాటిస్తారనమాట. రథసప్తమి రోజు. రథసప్తమి అనేది చాలా విశిష్టమైన రోజు అండి. ఆ రోజు ఆదిత్య హృదయము, సూర్య భగవానికి సంబంధించిన స్తోత్రాలు, శ్లోకాలు మనకి ఆదిత్యాయ సోమాయ చ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్య చ రాహవే కేతవేం నమః అని మనం నిత్యం పూజలో చదువుకుంటూ ఉంటాము. సో అన్ని నవగ్రహాలలో మనం శ్లోకాల్లో వచ్చే విధంగా ఆ శ్లోకం చదువుకుంటాం కదా అండి. రోజు నిత్య పూజలో అలా చదువుకుంటే చాలా మంచిదండి. నేనైతే రోజు చదువుకుంటాను. సో మా పిల్లలకు లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి అండ్ బ్రేక్ఫాస్ట్కి మసాలా పప్పు అండ్ చపాతీ చేస్తున్నాను. పులిహోరకి ఆల్రెడీ రైస్ పెట్టేసుకున్నాను. పరమన్నం కూడా రైస్ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మీకు తెలిసిందే కదా మార్నింగ్ హడావిడి ఎలా ఉంటుంది అని చెప్పేసి. అందులో ఒకటి ఇలాంటి స్పెషల్ డేస్లలో మనం ఇలాంటి అంటే స్కూల్కి అరేంజ్ చేయడము, ఇంకా ఇలా ఫెస్టివల్స్ కానీ ఏమన్నా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కానీ ఇంకా హడావిడిగా ఉంటుంది మన ఇంట్లో. ఇది అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ డెఫినెట్గా మీ అందరికి ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మీరందరూ నిన్న ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మీరు చేసిన పూజా విధానం ఎలా ఉంది అనేది కూడా నాకు ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నిన్న విష్ చేశారండి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఆ సూర్య భగవాన్ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నిన్న ఇంకా విశిష్టం ఏంటి అని అంటే మనము మార్నింగ్ ఇంట్లో పూజ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా శివుని దేవాలయంకి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారండి. సో ఆ శివుణ్ణి కూడా స్మరించుకుంటే చాలా మంచిది. స్మరించుకున్నా చాలా మంచిది. మీకు ఇంకా తెలిసిందే కదా శివుడు ఏ టైంలో అయినా ఎక్కడైనా ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా మనం జస్ట్ నీటితో అభిషేకం చేసినా కూడా మనకి అంటే మనకున్న సమస్యలు తీర్చడానికి, మన కోరికలను తీర్చడానికి ఆ భగవంతుడు హెల్ప్ చేస్తాడు.
ఇక్కడ పులిహోర నేను మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నానండి. చింతపండు పులిహోర చేశాను. సో, చింతపండు కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసేసుకొని నేను మిక్స్ చేసేస్తున్నాననమాట. మా ఇంట్లో పులిహోర చాలా ఇష్టంగా తింటారు. అండ్ టెంపుల్స్‌కి వెళ్ళినా కూడా అక్కడి పులిహోర నాకు చాలా ఇష్టము. ఏ టెంపుల్‌కి వెళ్ళినా కూడా టెంపుల్‌లో పులిహోర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఆ పులిహోర అంటే కూడా మాకు చాలా ఇష్టమండి. ముందుగా ప్రసాదాలు చేసిన వెంటనే ఆహ్, ఫస్ట్ సెపరేట్‌గా తీసి బౌల్‌లోకి పెట్టుకున్న తరువాత మళ్ళీ నేను లంచ్ బాక్సెస్‌కి వాటన్నిటికి కూడా పెట్టేసుకున్నాననమాట. ఇంకొక విషయం అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను మొన్న చిన్నజీయ స్వామి గారి ప్రసంగం విన్న రోజు అంటే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాం కదా! నేను లింక్ కూడా పెట్టాను. మొన్న వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను కదండీ! సో, అప్పుడు వారొక మెసేజ్ ఇచ్చారనమాట. మనకి ఫెబ్ 9థ్ నుంచి అంటే ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ముచ్చింతలు ఉంది కదా అండి! స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో, అక్కడ అప్పుడు సమతా కుంభం అని చెప్పేసి సమతా కుంభ్ అని చెప్పేసి మనకి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన సందర్భంగా హోమాలు, యాగాలు జరుగుతాయంటండి. సో, ముందుగానే మీ అందరికీ చెప్తున్నాను. ఎవరికైనా అంటే విజిట్ చేయాలనుకున్న వాళ్ళు, ముచ్చింతలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, సో, యజ్ఞంలో కానీ, హోమాల్లో కానీ, పూజలలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు సో, ముందుగా ప్రిపేర్ అవుతారు కదా! సో, అందుకోసం అని చెప్పేసి ఆ టైంలో వస్తే కూడా చుట్టుపక్కల మొత్తం కూడా ఆ పరిసరాల్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. యాగాలు, హోమాలు అయిన దగ్గరికి వెళ్ళిన రోజు మనకి చాలా మంచిగా అనిపిస్తదండి. పాజిటివ్ ఎనర్జీ అవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో, మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్‌గా ముచ్చింతలకి వచ్చి విజిట్ చేయండి. మళ్ళొకసారి చెప్తున్నాను. ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు అంటే 9 రోజులు జరుగుతాయంట అండి. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. వీలైన వాళ్ళు తప్పకుండా రండి. సో, ఇక్కడ నేను సూర్యభగవాను కోసం అని చెప్పేసి దీపారాధన కోసము ప్రిపేర్ చేస్తున్నాను. 7 జిల్లేడు ఆకులలో మనము ఇలా దీపారాధన గోధుమలు అవన్నీ వేసుకొని దీపారాధన చేస్తే చాలా మంచిది. సూర్యభగవానునికి గోధుమలు సమర్పించుకుంటాం మనము. ఒక్కొక్క నవగ్రహాలకి ఒక్కొక్క ధాన్యాన్ని మనం సమర్పించుకుంటాం కదండీ! శనిదేవునికి నువ్వులు, అలా పెసలు, నువ్వులు, వడ్లు ఇలా ఒక్కొక్క నవగ్రహానికి ఒక్కొక్క ధాన్యాన్ని సమర్పించుకున్నట్లే సూర్యభగవానునికి మనము గోధుమలు సమర్పిస్తాము. సో, గోధుమలలో దీపారాధన చేస్తే చాలా మంచిదనమాట. దానికోసం నేనిక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ముగ్గు వేసుకోవాలండి. నీట్‌గా జిల్లేడాకులు కడిగి పెట్టేసుకొని వాటికి గంధము, బొట్టు పెట్టుకున్నాను. 7 జిల్లేడాకులు ఇంకా గోధుమలు, ఎర్ర పూలతోటి నిన్న పూజ చేసుకోవాలన్నారు. సో, ఎర్ర పూలతోటి పూజ చేసుకున్నామండి. ఇలా 7 ఆకులు పెట్టుకొని మధ్యలో తమలపాకు పెట్టుకొని అందులో గోధుమలు పోయాలి 3 గుప్పెళ్ళు. ఈ దీపం అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఇందులో ఆవు నెయ్యి వేసుకొని ఎర్రటి ఒత్తులు వెలిగించాలండి. అంటే మనం రెగ్యులర్‌గా చేసుకునే వత్తులు 2 కలిపేసుకొని దానికి కొంచెం కుంకుమ అంటిస్తే సరిపోతుంది. ఎర్రగా వచ్చేస్తాయి కదా! సో, ఎర్రటి వత్తులు చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా చేసుకొని ఆ సూర్యభగవానునికి దీపారాధన పెట్టుకొని సో, నైవేద్యం సమర్పించుకోవాలన్నమాట.
సో నేనైతే ఇలాగ చేసుకున్నాను. మీరు ఎలాగా చేసుకున్నారో మళ్ళొకసారి నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అంటే నాకు తెలిసిన విధంగా నేను ఇంతకుముందు చేసిన విధంగా నేను చేసుకున్నాననమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుస్తాను. మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకొస్తాననమాట. అండ్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక కొత్త విషయంతోటి మళ్ళీ మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.